మనం వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూస్తూ ఉంటాం కదా, అది వాటర్కి కాదు, ఆ ప్లాస్టిక్ బాటిల్కి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ క్రమక్రమంగా పాడవుతూ ఆ అణువులు వాటర్లో కలవడం వల్ల వాటర్ కూడా పాడవడం మొదలవుతుంది. జపాన్ సైంటిస్టులు సక్సెస్ఫుల్గా డ్రీమ్ రీడింగ్ మిషన్ని కనిపెట్టారు. ఈ మిషన్తో మనకు రాత్రి వచ్చిన కలలను తర్వాత వీడియోల రూపంలో చూసుకోవచ్చు. ఈ సిస్టమ్ మన బ్రెయిన్ సిగ్నల్స్ని డీకోడ్ చేసి మూవీ క్లిప్స్ రూపంలో రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. స్పేస్ నుండి భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు వ్యోమగాములు 2 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతారు. ఎందుకంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడంతో వెన్నుపాములో ఉండే డిస్క్లు ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. ఆస్ట్రేలియా ఖండం సముద్రంలో సంవత్సరానికి 7 సెంటీమీటర్ల చొప్పున కదులుతూ తన స్థానం మార్చుకుంటుంది. అన్ని ఖండాల కన్నా వేగంగా కదిలిపోతున్న ఖండం ఇదే. బ్రెజిల్లో స్నేక్ ఐలాండ్ అనే ఒక ద్వీపం ఉంది. ఇక్కడ మీకు 1 మీటర్ దూరంలో కనీసం 5 పాములు కనిపిస్తాయి. లెస్బాగ్ అనే ఈ వ్యక్తి 40 సంవత్సరాల క్రితం కరెంట్ షాక్ వల్ల తన 2 చేతులు కోల్పోయాడు. అయితే జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి 2 రోబోటిక్ చేతులను అమర్చారు. ఈ రెండిటిని ఆయన తన మైండ్ తోటే కంట్రోల్ చేస్తున్నారు. జస్ట్ ఆయన ఎలా ఆలోచిస్తే అలా మన నార్మల్ చేతుల్లాగానే ఇవి కదులుతాయి. గ్రేట్ కదా. 1811లో వచ్చిన భూకంపం వల్ల మిసిసిపి నది రివర్స్లో వెనక్కి ప్రవహించడం మొదలుపెట్టింది. వేడి నీళ్ళ స్నానం కన్నా చన్నీళ్ళ స్నానమే మంచిది. చన్నీళ్ళ స్నానం మన చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏ బ్యాక్టీరియా అయితే మన ప్రేగుల్లో ఉండి మనం తిన్న ఆహారం అరగడానికి సహాయపడుతుందో అదే బ్యాక్టీరియా మనం చనిపోయిన తర్వాత మన బాడీని కూడా తినివేస్తుంది. 1,60,00,000 మందికి పైగా ప్రజల చావుకు కారణమైన హిట్లర్ ప్యూర్ వెజిటేరియన్. జంతువుల్ని అస్సలు హింసించేవాడు కాదు. అంతెందుకు, హిట్లర్ ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో జంతువుల్ని హింసిస్తున్న సీన్ వస్తే వెంటనే చూడలేక కళ్ళు మూసుకునేవాడంట. పక్కవాళ్ళు ఆ సీన్ అయిపోయింది అని చెప్పిన తర్వాతే కళ్ళు తెరిచేవాడు. ఎంత దయగలవాడో కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మిస్ కాకుండా చూడడానికి వెంటనే తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.